శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజ్. లైఫ్లో ప్రతి ఒక్కరూ కూడా కోపం అనే ఎమోషన్ నుంచి తప్పించుకోలేరండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ అది సమయం సందర్భానుసారం ఉంటే చాలా మంచిది. కొంతమందికి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోలేకపోతారు. అంటే దానివల్ల కొంతమంది రిలేషన్షిప్ని పోగొట్టుకున్నారు, కొంతమంది ఫిజికల్గా హర్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేరెంట్స్ నుంచి దూరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మన ఎడ్యుకేషన్ కెరీర్ నుంచి చూసుకుంటే కొంతమంది ఫ్రెండ్స్ని కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది బాస్కి ఎంప్లాయీకి మధ్య ఉండేటువంటి రిలేషన్ కూడా పోతుంది. అండ్ ఎవరైతే మంచి రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళు చూపించినటువంటి కోపం వల్ల అవి కూడా బ్రేక్ అయినటువంటి సందర్భాలు చాలా చూస్తుంటాం. ఇలా ఒక సిచ్యువేషన్ అనే కాదండి, నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ నుంచి ఒక కోపం అనేటువంటి ఎమోషన్స్ వల్ల చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కలవని వాళ్ళు. సో వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కలవాలని ఆశిద్దాము. అది ఎలా ఓవర్కమ్ అవ్వాలని. ఏంటి నాగరాజ్, ఇవాళ నా మీద చాలా కోపంగా ఉన్నావు. ఈ సబ్జెక్ట్ తీసుకున్నా ఆడియన్స్ కోసం సార్. ఆడియన్స్ ఎక్కడో నేను చదివాను, కోపం అనేది చీపురు లాంటిది, చాలా అవసరం. కానీ లాంటిది అది ఉండాల్సిన ప్లేసు ఒక మూల, రోజుకు ఒక్కసారి అవసరం. ప్రతి ఇంట్లో చీపురు ఉంటుంది కానీ మూల ఉంటుంది, కానీ ప్రతి అవసరమే అది. అలా అని ఇంటి మధ్యలో వచ్చి పెట్టలేము. కోపం అవసరమే, కోపం కూడా చీపురు లాంటిదే, కానీ అవసరమైనప్పుడు ఉపయోగించాలి, అవసరం లేనప్పుడు అది మూల ఉంచాలి. అవును. కోపం అనేది ఒక మానవ ఎమోషన్. అది మనం ఈ ఎమోషన్ని వ్యక్తం చేయటంలో ఎలా వ్యక్తం చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అవునండి. సోక్రటీస్ అంటాడు, కోపంగా ఉండడం పెద్ద తప్పేం కాదు, కానీ కోపాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఏ ఉద్దేశంతో ప్రదర్శించాలో తెలిసినవాడు జ్ఞాని అని. ఇన్ని తెలిస్తే వాడు కోపం ఏముంటుంది? సో ఆయన చెప్పాడు, కోపం రావటం తప్పు కాదు, కోపాన్ని ప్రదర్శించే పరిస్థితి తెలియకపోవడం, ప్రదర్శించే విధానం తెలియకపోవడం అది తప్పు అని. అవును. చాలామంది ఎన్నిసార్లు మన జీవితంలో చాలాసార్లు మనం కోపాన్ని ప్రదర్శించి తర్వాత రిగ్రెట్ అయిన సందర్భాలు ఉంటాయి. అనవసరంగా కోపడ్డాను, ఇట్లా అనుకుంటే బాగుండేది. సో కోపాన్ని ఒక్కొక్కసారి అక్వైర్డ్ యాంగర్ అంటారు. అంటే మనం కోపాన్ని ప్రదర్శించడం వేరు, కోపం ఫీల్ అవ్వటం వేరు. కోపాన్ని ప్రదర్శిస్తే మంచిదే, సరిగ్గా పనిచేయని ఉద్యోగి మీద కోపం ప్రదర్శించి మనం పని చేసేటట్టు చేసుకోవచ్చు. పిల్లలు ఎవరైనా మాట వినకుండా, చిన్న పిల్లలు అమ్మ చెయ్యి దాటి కొంచెం దూరంగా అని కోపం భయపడి వెనక్కి వచ్చేటట్టు చేయొచ్చు. ఇవన్నీ ప్రదర్శించే కోపాలు, ఉపయోగపడే కోపాలు, చీపురులాగా. అవును. కానీ మీ కోపం వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చి, మీ బీపీ పెరిగి, మీ సంబంధాలు దెబ్బతిని, ఇది నెగటివ్ యాంగర్. ఎగ్జాక్ట్లీ. ఈ నెగటివ్ యాంగర్ గురించే మనం మాట్లాడుతున్నాం. ఎన్ని యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా దీని మీద రీసెర్చ్ చేశాయి. మనిషి ఎందుకు కోపం వస్తుంది? తను అనుకున్నట్టు పరిస్థితులు లేకపోతేనో, ఉన్న పరిస్థితులు తనకు నచ్చకపోతేనో వచ్చే ఎమోషనే కోపం, యాంగర్. ఈ యాంగర్ ప్రదర్శించడం జనరల్గా ఎవరి మీద ప్రదర్శిస్తుంటామంటే, మనకు అణిగిమని ఎవరుంటారో వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తాం. ఉదాహరణకి ఒక ఎంప్లాయీ ఆఫీస్లో వాళ్ళ ఆఫీసర్ ఏదో ఇంటికి దగ్గరలో వచ్చాడని చెప్పి ఒకసారి ఇంటికి రండి అన్నాడు. వాళ్ళ బాస్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆయన మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు ఇస్తూ ఉండగా ఆ గ్లాస్ అందుకుంటుండగా చేయి జారి కింద పడిపోయి గ్లాస్ పగిలిపోయింది. అప్పుడు ఏమంటాడు? సార్ పర్లేదు, అరే రే పగిలిపోయింది అని బాస్ అంటే, ఈ ఇంటికి ఇన్వైట్ చేసిన ఎంప్లాయీ అరే రే పర్వాలేదు సార్, గాజు గ్లాసే కదా, ఊడ్చేస్తాను, క్లీన్ చేస్తుంది, మావిడి క్లీన్ చేస్తుందండి. ఇదే వాళ్ళ ఆవిడ పొద్దున్నే మీకు నీళ్ళు అందిస్తూ పొరపాటున చెయ్యి జారి కింద పగిలితే ఏం చదువుకున్నావు? కామన్ సెన్స్ లేదా? ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇయ్యక్కర్లేదా? ఎట్లా కింద వేస్తావు? అవును. ఇది అంటే ఒకే సంఘటన, అక్కడ కోపం రాలేదు, అవును, ఇక్కడ కోపం వచ్చింది. అంటే మనిషి అనుకుంటే, కోప్పడకూడదు అనుకుంటే తన కోపాన్ని అదుపు చేసుకోగలడు. అవతల వాళ్ళు ఈజీగా పడతారు అనుకుంటే వాళ్ళ మీద కోపడతాడు. అవును. సో ఈ కోపం అనేది మీకు అనుకూలమైన ఆయుధం కాకుండా ఇద్దరికీ ఉపయోగపడే ఆయుధంగా ఉండాలి. కోపం వల్ల వాళ్ళు నేర్చుకునేటట్టు ఉండాలి. మీ ప్రదర్శన కూడా చాలా
సమయస్ఫూర్తితో ప్రదర్శించే కోపం అయి ఉండాలి. ఎలా సార్ అది అది ఏ విధంగా అంటారు? సో ఇంతకుముందు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాం. అందులో నేను నెగిటివ్ ఎమోషన్ యాంగర్. అయితే యాంగర్ ఎప్పుడైనా సరే ఎప్పుడు వస్తుందంటే దానికి ఒక ట్రిగ్గర్ ఉంటుంది. కొంతమందిని చూస్తే కోపం, ఇది జరిగితే కోపం, నేను మాట్లాడుతూ ఉండగా మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే కోపం, నేను ఫోన్ మాట్లాడుతూ ఉండగా నాతో ఏదైనా మధ్యలో ఇంటరప్ట్ అయితే నా కోపం. ఇలా కొన్ని సందర్భాల్లో కొంతమందికి విపరీతమైన, మీరు చూసారా ఒక సంఘటన అందరికీ అదే సంఘటన అందరికీ కోపం రాదు. అవును, కొంతమందికి చాలా మామూలుగా ఉంటుంది, కొంతమందికి కోపం వస్తుంది. ఏంటి అని చూస్తే అది రెండో కారణం. రెండోది ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ స్టైల్. కొంతమంది టైప్ ఏ పర్సనాలిటీ అంటాం, వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ, వాళ్ళ కోపం ఎక్కువ, వాళ్ళ స్పీడ్ ఎక్కువ, వాళ్ళు రియాక్ట్ అవుతారు తొందరగా, ప్రతిదానికి రియాక్ట్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి కోపం వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా. కొంతమంది అదే సంఘటనను పర్వాలేదులే వెయిట్ చేద్దాం, ఏముంది కాసేపు కూర్చుందాం అన్నాడు. ఏంటి వెయిట్ చేసేది ఇంతసేపా, అవి కోపం వస్తుంది. సో రెండవది పర్సనాలిటీ. మూడవది నువ్వు ఒక సంఘటనను ఎలా చూస్తావు అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మనిషి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, నీకు జరిగే సంఘటన 10%, కానీ 90% మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. అవునండి, 90% హౌ వి టేక్ ద ఇన్సిడెంట్, ఎలా తీసుకుంటాం అన్నది, మనం తీసుకునే విధానాన్ని బట్టి సంఘటనలో తేడా తెలుస్తుంది. చాలా. ఒకసారి అండి నేను ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ అ ఫ్లైట్, 3 సీట్లు ఉంటాయి, నేను కూర్చున్నా, పక్కన ఆయన నాకు బాగా లావుగా ఉంటాడు, ఆయన ఇలా జరిగి కూర్చున్నాడు, నాకు ప్లేస్ లేదు, నాకు చెప్పాలంటే ఇబ్బందిగా ఉంది, కొత్త ఆయన, నేను చాలా నాకు ప్లేస్ లేదు, ఇబ్బంది పడుతున్నా, కాలు లావుగా ఉన్నాడు, పైగా కాలు ఇలా వెడల్పు చేసి కూర్చున్నాడు. నాకు ఇంక ఎవరికి చేద్దాం, ఎయిర్ హోస్టెస్కి చేద్దామని అనిపించింది. అది మధ్యలో ఒక స్టేజ్ ఆగి మళ్ళీ వెళ్ళాల్సి ఉంది. ఆయన ఇట్లా ఉన్నాడు, నా కోపాన్ని ఎట్లా ప్రదర్శించాలో తెలియదు, కావాలని నా లెగ్ని కొంచెం ప్రెస్ చేసి నేను సర్దుకున్నా, బట్ అయినా ఆయన ఇటు వస్తున్నాడు. నాకేం చేయాలో తెలియక స్టేజ్ ఆగిపోతూనే అప్పుడు దెన్ ఐ కాల్డ్ ఎయిర్ హోస్టెసెస్, ప్లీజ్ హెల్ప్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ సీట్. అప్పుడు ఎయిర్ హోస్టెస్ హెల్ప్ చెప్పింది నాకు, ఏం లేదండి మీ పక్కన కూర్చున్న ఆయన పక్కన ఈజ్ అ పేషెంట్, ఆ పేషెంట్కి యూరిన్ బ్యాగ్ పెట్టారు, ఆయన అదొక్కటి క్యారీ చేస్తున్నాడు, ఆయనకి స్పేస్ ఇవ్వడం కోసం ఈయన జరుగుతున్నాడు కాబట్టి మీ దగ్గరకు వస్తున్నాడు, అందువల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అవునవునవును, ఆయన అలా జరిగే దాని వెనక కూడా ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ మీకు తెలియనంత వరకు కోపం వచ్చింది, తెలిసిన క్షణంలో ఏమైంది. సో నార్మల్ ఏ సంఘటన అయినా మనం వాళ్ళ దృష్టిలో చూడడం మొదలు పెడితే మీ కోపం తగ్గుతుంది. ఒక ఆయన సీరియస్గా పేపర్ చదువుతున్నాడు బస్ స్టాప్లో, చదువుతుంటే ఇంకో ఆయన 3 పిల్లల్ని వేసుకొచ్చాడు. ఆ 3 పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఎక్కువ శబ్దం చేస్తూ ఆడుకుంటూ, ఈయన పేపర్ చదువుతుంటే పేపర్ని ఇట్లా లాగి ఎట్లా చేస్తున్నాడు. ఈయనకి మహా కోపం వచ్చింది. కోపం ఎవరి మీద, పిల్లల మీద కాదు, వాళ్ళ నాన్న చూస్తూ ఉన్నాడు ఇవన్నీ చదువుతుంటే. అరే మీ పిల్లలు ఇంతగా అల్లరి చేస్తుంటే ఎలా చూస్తుంటో నాకు అర్థం కాదని, హలో జెంటిల్మెన్ వాట్ ఈస్ దిస్ అని అన్నాను, కెన్ యూ ప్లీజ్ స్టాప్ దెమ్ అని. ఈయన మెల్లిగా దగ్గరకు వచ్చి చాలా కోపంగా అరిచాడు, నిజమే సార్, నిజంగా వాళ్ళని ఆపాలనే నాకు ఉంది, అయితే కొన్ని గంటల క్రితం వీళ్ళ అమ్మ చనిపోయింది, హాస్పిటల్లో ఉంది, వీళ్ళని తీసుకెళ్తున్నాను, ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు వాళ్ళ అమ్మ చనిపోయిందని, వీళ్ళు ఇంతగా అరుస్తూ ఆడుకుంటున్నారు కదా అల్లరి చేస్తూ, వాళ్ళ అమ్మ శవాన్ని చూస్తే ఇక ఆటలు ఆగిపోవచ్చు, స్తబ్దులు అయిపోతారు, మాటలు ఉండవు, ఆఖరిసారిగా ఇక్కడ ఆడుకుంటున్నారు, వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు మాటలు రాలేదు, మీరైనా చెప్పండి సార్, వాళ్ళ అమ్మ చనిపోయింది అల్లరి చేయొద్దని చెప్పండి సార్. ఇప్పుడు ఆయన కోపం ఏమై ఉంటుందండి, మాటలే రావు సార్, అసలు మాటలే రావు. పిల్లల్ని దగ్గర తీసుకొని ఒక్కసారి హగ్ చేసుకోవాలనిపిస్తుంది, ఫ్యూచర్ గుర్తొచ్చేస్తుంది, పిల్లల్ని దగ్గర తీసుకొని హగ్ చేసుకోవాలనిపిస్తుంది, అదే చేశాడు అతను. సో ఒక్క క్షణంలో మీ కోపం కింద పడిపోయిందంటే దానికి కారణం ఆలోచించండి. నెంబర్ 1 ఏంటంటే యూ స్టార్టెడ్ థింకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్. మీరు ఇతరుల పరిస్థితిని ఆలోచించడం ఎప్పుడు మొదలుపెట్టారో వెంటనే మీ కోపం తగ్గిపోతుంది, మీ ఎమోషన్స్కి లాజిక్ యాడ్ అవుతుంది. ఓ నేను ఇప్పుడు ఇట్లా ప్రదర్శించడం కాదు, ఇలా ప్రదర్శించాలి, ఈ ఎమోషన్ ఇప్పుడు ప్రదర్శించాలి. ఎందుకు ఫోన్ ఎత్తలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, రింగ్ అవుతూనే ఉంది ఎత్తలేదు, ఇంకోసారి ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది, సార్ నా ఫోన్ ఎవరో కొట్టేశారు సార్, అరే అవునా, ఇందాక అంతగా అరిచారు అంటే మీకు తెలియదు, అవతల వాళ్ళ పరిస్థితి తెలుసుకునేంతవరకు మీరు హోల్డ్ చేయండి.
సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కోపం అందరి ఎవరికైనా రావడానికి కారణం ఏంటంటే తమ వైపు నుంచే ఆలోచించటం, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించకపోవటం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.